హలో గురు, 5 years ముందు జెర్సీ మూవీ గురించి చెప్పడానికి నా దగ్గర ఛానల్ లేదు. ఇప్పుడు ఛానల్ ఉన్న రీచ్ లేదు. అయినప్పటికీ ఈ మాస్టర్ పీస్ గురించి చెప్పకుండా ఉండే ప్రసక్తే లేదు. వెన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎక్సెల్ ఇన్ దేర్ పర్టికులర్ క్రాఫ్ట్స్, దెన్ అవుట్పుట్ విల్ బీ లైక్ జెర్సీ. ప్రతి మూవీలో యాక్టర్స్ యాక్ట్ చేస్తారు, ఇది చాలా కామన్ విషయం. కానీ ఈ మూవీలో నాని గారు జీవించారు, ఇది నిజం. ఈ మూవీలో రైటింగ్ బాగుంది అంటే నేను రైటింగ్ బాగుంది అని చెప్పను, మనసు పెట్టి రాశారు అని చెప్పి. ఈ మూవీలో కనిపించే హీరో మన నానిగారు అయితే, కనబడిన ఒక అన్సంగ్ హీరో ఒకరు ఉన్నారు, ఆయనే అనిరుద్ గారు. ఈ మధ్యకాలంలో మనందరికీ బాగా పరిచయమైన అనిరుద్ ఎవరంటే, జైలర్ సినిమాకి, విక్రమ్ సినిమాకి, జవాన్ సినిమాకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తాన్ని కొట్టిన ఈ అనిరుద్ గారు. బట్ నాకేంటంటే, ఒకప్పుడు అతను ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్స్ లైక్ 3, జెర్సీ, నాకు ఆ అనిరుద్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ పర్టికులర్ మూవీకి అన్సంగ్ హీరో అని ఎందుకన్నానంటే, ఈ మూవీలో అనిరుద్ లేనిదే ఏ సీను పండదేమో బహుశా. నాని గారికి ఈ పర్టికులర్ మూవీలో నేషనల్ అవార్డు ఎందుకు ఇవ్వలేదు ఈ మూవీకి అని నేను చాలా బాధపడ్డాను ఒకప్పుడు. కానీ ఈరోజు చెప్తున్నా, నాని డజంట్ డిజర్వ్ నేషనల్ అవార్డ్, బట్ నేషనల్ అవార్డ్ డిజర్వ్స్ నాని. ఒక కొడుకు కావాలనుకునేది తెచ్చి ఇచ్చే ప్రతి తండ్రి కథ ఈ జెర్సీ. ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని ప్రూవ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరి కథ ఈ జెర్సీ. ప్రయత్నిస్తూ చనిపోయిన వాళ్ళ కథ కాదు ఇది, చనిపోతాడని తెలిసినా ప్రయత్నించే వాళ్ళ కథే ఈ జెర్సీ. ఈ సినిమా చూడడానికి ఇంతకు మించి గొప్ప కారణాలు అవసరం లేదు. ఫైనల్లీ ఐఎమ్ వెరీ ప్రివిలైజ్డ్ ఫర్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ టు గివ్ సమ్ ఒపీనియన్ ఆన్ దిస్ మూవీ. ప్రతి మూవీ గురించి ఒపీనియన్ ఇస్తా, బట్ ఈ మూవీ గురించి ఒపీనియన్ ఇస్తుంటే నేను చాలా రెస్పెక్ట్గా ఫీల్ అవుతున్నాను. సో అలాంటి మూవీ మనకు అందించినందుకు గౌతమ్ గారికి చాలా థ్యాంక్స్, అండ్ నాని గారు దాంట్లో యాక్ట్ చేసినందుకు నాని గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ టీఎఫ్ఏ బాగుండాలి. టేక్ కేర్ గురు.